సార్ చెప్పండి, మొత్తం పరిణామాలు మీరు ఎలా చూస్తారు? లోపల మీటింగ్ జరుగుతుంది, ఎటువంటి న్యాయం జరుగుతుంది అనుకున్నారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక దుర్మార్గపు అప్రజాస్వామిక తీరుకి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా టీవీల్లో చూసి ఈ యొక్క ప్రభుత్వాన్ని నియోగించుకుంటూ ఉన్నారు. అధికార బలంతో, సంఖ్యాబలంతో, మద బలంతో, అధికార అహంకారంతో కోర్టు తీర్పులను సైతం కూడా శాసనసభ ఆవరణలోనే అపహాస్యం పాలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఈ యొక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక దుర్దినంగా భావిస్తా ఉన్నా. ఆఖరికి గాంధీ గారి విగ్రహం వద్ద గాంధీగిరి పద్ధతుల్లో ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ప్రజాస్వామిక విలువల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలరాస్తున్న తీరుకి నిరసన ధర్నా చేస్తూ ఉంటే దానికి కూడా అనుమతించినటువంటి, దాని మీద కూడా అనేక రకాలుగా ఆంక్షలు విధించినటువంటి, అడ్డుకున్నటువంటి యొక్క ప్రభుత్వం తీరుని అన్ని రకాల కూడా అటు న్యాయస్థానాల్లో అటు ప్రజల్లో ఎండగడతాం. గవర్నర్ గారి దృష్టికి అన్ని విషయాలు కూడా తీసుకెళ్తాం. సార్, నిన్నటి నుంచి జరిగినటువంటి పరిస్థితిని చూస్తున్నారు. జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అయింది. ఒక ఎమ్మెల్యే ఏదైతే సస్పెన్షన్ జరిగినటువంటి ప్రక్రియ కరెక్ట్ లేదని న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మీరు అడగడం జరిగిందా? ఎందుకు అలో చేయట్లేదని ఎటువంటి పరిస్థితి ఉంది? నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పోయే కాలం దాపురించినప్పుడు వాళ్ళని ఎవరూ కాపాడలేరని చెప్పని ఈ యొక్క ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. ప్రజా వ్యతిరేక విధానాలతో అన్ని రకాల కూడా ప్రజల్లో భ్రష్టు పట్టింది. రాజధాని భూదందాలో అవినీతికి మారుపేరుగా లక్షల కోట్ల కుంభకోణాల కేంద్ర బిందువుగా ప్రభుత్వం కూడా నిలిచింది. శాసనసభ నిబంధనలు అన్ని కూడా ఉల్లంఘిస్తూ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని ప్రజలు మొత్తం కూడా గమనించారు. ఈ యొక్క తీరుకి పతాక శీర్షికగా, పరాకాష్ఠగా ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు పరాకాష్ఠ ఈరోజు కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈ యొక్క తీరుని ఖచ్చితంగా ప్రజలంతా కూడా నిరసిస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి జరిగినటువంటి అన్యాయం కాదు ఇది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఒక సాధారణ పౌరులు మొత్తం సాక్షాత్తు న్యాయ వ్యవస్థ ఆదేశాలనే శాసనసభ ఆవరణలోనే బేఖాతరు చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఎటుపోతుందో, న్యాయ వ్యవస్థ ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా దీనిలో జోక్యం చేసుకోవాలా, రాజ్యాంగానికి లోబడి ప్రమాణం చేయాలా. భారతదేశంలో ఏ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగమే సుప్రీం. ఆ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని బాధ్యతలు ఇచ్చింది. ఆ రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి ఎవరైనా నడుచుకోవాలా. దానికి భిన్నంగా నడుచుకుంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. 2 రోజుల నుంచి జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ను కలిసి రాజ్భవన్లో తమకు సంబంధించి న్యాయం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా లోపల సమావేశమయ్యారు. మీటింగ్ కొనసాగుతోంది. ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళికను కూడా చెప్తామని అంటున్నారు.